నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. నేను స్వప్న. దక్షిణాదిలో మరోసారి మహా సమరం జరుగుతోంది. మహారాష్ట్రలోని పార్టీలకు ఈ ఎన్నికలు అగ్ని పరీక్షేనా? ఈ ఎన్నికలతో మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఉనికి తేలనుందా? ఈ ఎన్నికల్లో గెలవబోయేది మహా వికాస్ అఘాడీ కూటమేనా? దేశంలో మరో మహాసమరం జరిగేందుకు ఎంతో సమయం లేదు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. శివసేన ఎన్సీపీ చీలిక తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడం వల్ల యావత్ దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈ అసెంబ్లీ మహా ఎన్నికల్లో అసలైన శివసేన ఎన్సీపీ ఏవో ప్రజలు తేల్చనున్నారు. ఈసారి మహారాష్ట్రలో ఎన్నికలు మహాసమరాన్ని తలపించనున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల్లో మొత్తంగా 6 పార్టీలకు అత్యంత కీలకంగా మారాయి. బీజేపీ, శివసేన, ఎన్సీపీ, శివసేన ఉద్ధవ్, ఎన్సీపీ శరత్చంద్ర పవార్. ఇక కాంగ్రెస్ కు ఇది అగ్ని పరీక్షే. చీలిక రాజకీయాలకు, మరాఠా కోటా రిజర్వేషన్ల అంశానికి, ప్రతిపక్ష పోరాటానికి ఈ ఎన్నికలు అగ్ని పరీక్షగా నిలవనున్నాయి. ఈ ఎన్నికలతో మహారాష్ట్రలోని రాజకీయ పార్టీలకు ఎవరు అసలైన వారసులు అనే చిక్కుముడి వీడనుంది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా దశాబ్దాలుగా తమ పార్టీలో ఏకఛత్రాధిపత్యం వహించిన పవార్, ఠాక్రే కుటుంబాలకు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. పార్టీలను చీల్చి శివసేన, ఎన్సీపీల అధికార హోదాను దక్కించుకున్న ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లకు కీలకంగా నిలవనున్నాయి. గత ఎన్నికల్లో అధికారానికి చేరువుగా వచ్చి శివసేనతో విభేదాల కారణంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఇక బీజేపీకి గతంలో సుదీర్ఘకాలం మహారాష్ట్రలో అధికారం చెలాయించింది. ఇక కాంగ్రెస్ కు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకమనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందా ఉండదా అని తెలవనుంది. ఇక ఈసారి దేశంలో జరుగుతున్న 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఈ ఎన్నికల్లో బీజేపీకి అత్యంత కీలకంగా మహారాష్ట్రపైనే దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంతో మహారాష్ట్రలో కూటమి పాలన నడుస్తుంది. ఇక ఈసారి మరఠ్వాడా గడ్డపై బీజేపీకి ఒంటరిగా పోటీ చేసే ధైర్యం మాత్రం లేదని చెప్పాలి. అందులోనే గత 3 దశాబ్దాలుగా మహారాష్ట్రలో కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. దీంతో ఇక మరఠ్వాడా గడ్డపై ఒంటరిగా పోటీ చేసి అధికారం దక్కించుకునే పార్టీలు మాత్రం ప్రస్తుతం లేవని చెప్పాలి. ఇక మహారాష్ట్రలో బీజేపీ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోను కేంద్ర హోంమంత్రి విడుదల చేస్తుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర హోంమంత్రి అమిత్
ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో సాంకేతికతను మెరుగుపరిచేందుకు విజన్ డాక్యుమెంట్ ను విడుదల. భారతదేశంలో మహారాష్ట్రను అత్యంత ప్రాధాన్యత గల గమ్యస్థానంగా మార్చాలనుకుంటున్నారు. ఫిస్టిక్, ఏరోనాటిక్స్ మరియు స్పేస్ పై దృష్టి. లఖపతి దీదీ 2027 వరకు మహారాష్ట్రలో 50 లక్షలు కావాలి. మహారాష్ట్రలో ఏఏ శిక్షణ ప్రయోగశాలలు, రాష్ట్రంలో నైపుణ్య గణన, కోవర్కింగ్ స్పేస్లు, ఇంక్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు. యువకులకు స్వామి వివేకానంద ఫిట్నెస్ మరియు ఆరోగ్య కార్డు. మహారాష్ట్ర మొదటి 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్పు. వీక్షిత్ భారత్ తరహాలో వీక్షిత్ మహారాష్ట్ర. నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేసేందుకు చర్యలు. ఎరువుల జీఎస్టీ రైతులకు వాపస్. ఇక మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటాపోటీగా కూటమి పార్టీలు మేనిఫెస్టోను కూడా విడుదల చేశాయి. ఎన్డీఏ కూటమికి పోటీగా ఎంవీఏ కూడా తమ కూటమి మేనిఫెస్టోను ప్రకటించింది. మహారాష్ట్రలో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ కూటమి అధికారంలోకి వస్తే మహారాష్ట్రలో కులగణను అమలు చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 50% ఉన్న రిజర్వేషన్ల పరిమితిని పెంచుతామని ప్రకటించారు. కూటమి ఎన్నికల మేనిఫెస్టోను ఖర్గే విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా 5 హామీలను ప్రకటించింది. వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, ఆరోగ్యం, ప్రజా సంక్షేమంపై దృష్టి సారిస్తామని హామీ ఇచ్చింది. 3 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేస్తామని కూటమి ప్రకటించింది. రుణాలను చెల్లించిన రైతులకు 50,000 రూపాయల సాయం అందిస్తామని పేర్కొంది. ఇక కాంగ్రెస్ మేనిఫెస్టో ఒకసారి చూసుకుంటే ప్రతి రైతుకు 3 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ, సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు ప్రతి ఒక్కరికి 50,000 రూపాయల ఆర్థిక సాయం, మహాలక్ష్మి యోజన కింద మహిళలకు ప్రతి నెల 3,000 రూపాయలు ఇస్తామని హామీ, లడ్కీ బెహనా యోజన కింద ప్రస్తుత ప్రభుత్వం 1,500 రూపాయలు ఇస్తూ ఉండగా దానిని రెట్టింపు చేస్తామని ప్రకటించింది. డిగ్రీ లేదా డిప్లొమా చదివిన నిరుద్యోగ యువతకు నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ప్రతి కుటుంబానికి 500 రూపాయలకే ఏడాదికి 6 ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు, బాబాసాహెబ్ అంబేద్కర్ కారిడార్ ఉద్యోగాల కల్పన. మహారాష్ట్ర వ్యాప్తంగా నూతన ఇండస్ట్రియల్ పాలసీ. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ. మరఠ్వాడాలో 50% ఉన్న రిజర్వేషన్ పరిమితి పెంపు. రాష్ట్ర వ్యాప్తంగా వర్గాల వారీగా ప్రయోజనాలు లబ్ధి. ప్రతి కుటుంబానికి ఏడాదికి దాదాపు 3.5 లక్షల లబ్ధి. రాజస్థాన్ మాదిరిగా 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకం అమలు. మహావికాస్ అఘాడీ కూటమి మేనిఫెస్టోని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విడుదల చేశారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు. మహారాష్ట్ర అభివృద్ధికి తమ వద్ద 5 స్తంభాలు ఉన్నాయని, ఈ హామీలు మహారాష్ట్రలోని కుటుంబాల అభ్యున్నతికి తోడ్పడతాయని మల్లికార్జున ఖర్గే విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదే వాల్టి స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ BRK న్యూస్.